హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రోమోస్ 3 చూడడం జరిగింది. లేవగానే గబగబా మాట్లాడేసుకుందాం పాయింట్స్. ఫస్ట్ అయితే నేను సంజన వర్సెస్ రీతు గురించి మాట్లాడతాను. నేను రాత్రి ఆల్రెడీ అసలు ఆవిడ ఏం మాట అన్నారో కూడా నేను నా ఛానల్లో పెట్టా, కానీ తర్వాత నేను ఆ వీడియో డిలీట్ చేసేసానండి. నాకే నచ్చలేదు అనమాట. అంటే ఆ పాయింట్స్ పెట్టడం నాకు ఇష్టం అనిపించలేదు. సంజన గారు గేమ్ ఆడాలి అని అనుకోవడంలో తప్పలేదు, కానీ ఒకరిని తొక్కి గేమ్ ఆడాలనుకోవడం అయితే కరెక్ట్ కాదు. ఆవిడ కోసం రీతు గారు త్యాగం ఎంత చేశారు. ఆ హెయిర్ ఉన్నది అందులో ఎంత బాగుండేది ఆవిడకి. అదంతా కట్ చేసి ఆవిడ కోసం త్యాగం చేసిన మాట ప్రతిసారి తీసుకొస్తుంటే అయ్యో పాపం ఆవిడకి డిఫికల్ట్ అవుతుంది గేమ్ అని అనుకొని నా రివ్యూస్లో చెప్పిందని నేను. ఇప్పుడు చూస్తే ఆవిడ కోరిండే టార్గెట్ చేశారా లేకపోతే ఆవిడకి నచ్చక టార్గెట్ చేశారా అన్నదైతే నాకు ఏమంటారు క్లారిటీ వచ్చింది. రెండోది, గేమ్లో ఆడకుండా పర్సనల్ అటాక్ చేశారు ఆవిడ. అదైతే నాకు కరెక్ట్ అనిపించట్లేదు. ఇంతకుముందు కూడా ఒకసారి సంజన గారు పర్సనల్ అటాక్ చేశారు, విచ్ ఈజ్ వెరీ రాంగ్. ఒక గేమ్ని గేమ్లానే ఆడాలి. ఆమె కూడా ఒక కంటెస్టెంట్ హౌస్లో ఉన్నంత వరకే, బయటకు వెళ్ళాక కూడా తనకంటూ ఒక లైఫ్, తన ఫ్యామిలీ చూస్తుంటారు, తన మదర్, తన ఫ్రెండ్స్, తన సర్కిల్ అంతా చూస్తుంటారు. సంజన గారు అయితే ఇలాంటి బోల్డ్ స్టేట్మెంట్స్ పాస్ చేయకుండా ఉండాల్సింది. హౌస్ మేట్స్ అంతా కూడా వచ్చి ఆగు, అలా వద్దు, ఇమాన్యుల్ వచ్చి అమ్మ నువ్వు ఆ మాట వెనక్కి తీసుకో, అది తప్పు అని చెప్పి క్లియర్గా చెప్తున్నా సరే ఆవిడ ఏమైతే అయింది నేను విన్నను అన్న రేంజ్లో ఆవిడ అన్న యాటిట్యూడ్ అయితే బేభత్సం సృష్టించిందని చెప్పాలి. నెక్స్ట్, రీతు గారు అక్కడ ఏమంటారు ఆ బాల్ టాస్క్ నుంచి వీళ్ళిద్దరి మధ్య రైవలరీ, ఆ డిస్టర్బెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అంతకుముందు కూడా ఒక టాస్క్లో స్టార్ట్ అయ్యింది. ఈ సంజన రీతు వర్సెస్ అనేది కోల్డ్ వార్ కింద చిలికి ఏమంటారు చాట్ అంతా ఇప్పుడు వానలాగా ఒక తుఫాన్లా అయ్యిందని చెప్పచ్చు. సంజన రెబలిజం అంటే ఏదో అనుకున్నాను. సంజన 2.0 లోడింగ్. ఇన్నాళ్ళు చూసిన సంజన వేరు, ఇప్పుడు చూసిన సంజన వేరు అని అనిపిస్తుంది. ప్రతి గొడవలో సంజన గారు మాట్లాడుతున్నప్పుడు వర్డ్స్ లూజ్ అవుతుంటే అయ్యో పాపం ఆవిడ గొడవలో అనుకోకుండా లూజ్ అవుతున్నారు అనుకున్నాం, కానీ అసలు అది నథింగ్. ఇది ఒరిజినల్ సంజన, షీ ఈజ్ ఒరిజినల్, నాట్ దట్ అన్నట్టు క్లియర్ కట్గా కాల్అవుట్ అవుతుంది. నాకైతే ఎందుకో ఈ విషయంలో అయితే ఒక నేషనల్ టెలివిజన్లో ఎంతో మంది చూస్తుండగా సంజన గారు అలా డిఫేమ్ చేయడం అయితే కరెక్ట్ కాదు, పర్సనల్ అటాక్ చేయడం కరెక్ట్ కాదు అని తెలుస్తుంది. మరి డీమన్ పవన్ స్టాండ్ తీసుకున్నాడా లేదా అన్నది అయితే వీడియో క్లిప్లో మనకి ప్లే చేయలేదు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. వీళ్ళిద్దరిలో ఎవరు తప్పు అనుకుంటున్నారో కూడా కామెంట్ డౌన్ చేయండి. నాకైతే పర్సనల్గా నా ఒపీనియన్ సంజన గారు అలా ఉండకుండా ఉండాల్సింది అని అయితే నాకు తెలుస్తుంది. నెక్స్ట్, బర్నీ వర్సెస్ దివ్య నామినేషన్ గురించి మాట్లాడుకుందాం. సూపర్ అండి. బర్నీ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఫైర్ వచ్చేసిందని అనుకోవచ్చు. అరిచేరు మామూలుగా అరవలేదు దివ్య గారి మీద. అరిచినందుకు కాదు, పాయింట్ పర్ఫెక్ట్గా పెట్టారు. మొన్న ఆయింట్మెంట్ టాపిక్ ఏదైతే జరిగిందో ఆయన చెయ్యి నొప్పి ఉంటే ఆయన చూసుకుంటాడు కదా, ఈవిడికి ఎందుకు, ఈవిడ గేమ్ ఈవిడ ఆడచ్చు కదా, ఈవిడ గేమ్ ఎంత బాగా ఆడుతుంది, లాజికల్గా పాయింట్ పెడుతుంది. కానీ బర్నీ గారి విషయానికి వచ్చేసరికి ఎందుకు ఆ పాజిటివ్నెస్ చూపించాలి? గేమ్లో ఉన్నప్పుడు గేమ్లానే ఉండాలి, బయటికి వెళ్ళాక ఏమైనా చూసుకోవచ్చు. ఆ విషయాన్ని మర్చిపోయి ఈవిడ వచ్చి బర్నీ గారి మీద ఏదైతే అది పాజిటివ్నెస్ చూపించిందో అలా చేయకుండా ఉండాల్సింది అసలు. అండ్ వేలెత్తి ఎందుకు చూపిస్తున్నావు అన్న రేంజ్లో ఈయన మాట్లాడారంట. ఎదురుగుండా ఉండి చూపించిన ఆయనకే తెలుసు, కానీ ఆయనకు నచ్చలేదు అన్నట్టు ప్రొజెక్ట్ అయింది. అండ్ ఏదైనప్పటికీ కూడా బర్నీ గారు ఈ ఫైర్ ముందు నుంచి ఉండుంటే ఇంకో రేంజ్లో ఉండుండేదని చెప్పచ్చు. బాగుంది, ప్రోమో అయితే అదిరిపిందా, వెళ్ళి చూడండి ఎవరెవరైతే చూడలేదో. మామూలుగా లేదు. అక్కడ తనుజకు కూడా బ్యాలెట్ నామినేషన్లో సీక్రెట్గా వెళ్ళి తనుజ పేరు రాసి నామినేట్ చేసేసి అక్కడ కూతుర్ని ఇక్కడ చెల్లిని నాకు ఇద్దరు ఒకటే అన్న రేంజ్లో నామినేట్ చేసి చూపించారు. సూపర్ అంటే సూపర్. ఆయన గేమ్ ఎఫెక్ట్ అవ్వకుండా ఇప్పుడు పాయింట్ పెట్టిన విధానం ఏదైతే ఉందో సూపర్. ఇంతవరకు వచ్చింది కాబట్టి ఆయన కూడా వాయిస్ అవుట్ చేయాల్సిందే. కమాండింగ్గా ఏదైతే వెళ్తుందో అది ఆయనకి ఇబ్బంది అవుతుంది. ఆయన మొహమాట పడుతున్నారు, ఆ ఇన్నాళ్ళు ఆ లేయర్ వేసుకున్నారు. ఇంకా అయిపోయింది, నేను ఇంకా మొహమాట పను, నాలో నేను సతమతం అవును అని చెప్పి ఫైర్ అని ఆయన బయటికి తీసుకొచ్చడం జరిగింది. సో బర్నీ గారి పాయింట్ నచ్చితే మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ డౌన్ చేయండి. అండ్ నెక్స్ట్, తనుజ వర్సెస్ రీతు అని అంత హడావిడి చేశారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఛానల్స్ అని ఏం లేదండి. నేనే డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే అక్కడ ఏం లేదు. తనుజ వెళ్ళి నీట్గా ఫ్రెండ్గా ఉందాం, ఇంకోసారి మూడో వ్యక్తి వల్ల మన ఇద్దరం కొట్టుకోకూడదు, దీన్ని ఇక్కడితో ఎండ్ చేద్దామని ఒక స్మార్ట్గా ఆవిడ పేపర్ తీసుకొని అది బంద్ చేశారా, కానీ అక్కడ ఏం అవ్వలేదు. ఇద్దరు వెళ్ళి హక్ చేసుకోవడం కూడా చూపించారు. ఐ విష్ ఇక్కడితో ఆ రైవలరీ ఎండ్ అవుతుందని. ఎందుకంటే తనుజకి రీతుకి బర్నీ గారు అనే టాపిక్ లేకపోతే దే ఆర్ గుడ్.
అని నాకు ఎక్కడో అనిపించింది నాకు కూడా. సో మంచిదే, వీళ్ళిద్దరూ కలిసి కొంచెం బర్నీ గారు గేమ్ కూడా పైకి లేస్తుందనే అనుకోవచ్చు. ఆయన కూడా వీళ్ళిద్దరి వల్ల ఇంపాక్ట్ పడుతుంది, పర్వాలేదు, బాగానే ఉంది. తనుజ దివ్య కలిస్తే చూడాలని ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కూడా కామెంట్ డౌన్ చేయండి. అండ్ నెక్స్ట్ నేను చెప్పబోయే నామినేషన్ ఇమాన్యువల్ వర్సెస్ తనుజ. ఇమాన్యువల్ సాక్రిఫైస్ పాయింట్ ఏదైతే ఉందో అది నాకు అంత వ్యాలిడ్ అని అనిపించలేదు. కానీ తనుజ ఇంకో పాయింట్ అంటారు, నువ్వైతే సాక్రిఫైస్ చేయొచ్చు, నీకు దాని వాల్యూ లేదు, తెలియలేదు అన్నట్టు. నేనైతే ఇంకోసారి కెప్టెన్ అవడంలో అవ్వాలి అని అనుకోవడంలో తప్పేముంది అని అంటారు. అది ట్రూయే. ఎక్కడా కూడా సీజన్ మొత్తంలో తనుజ గారు మహా అయితే ఒక 2-3 సందర్భాలు ఉంటాయేమో, ఇంకా ఆప్షన్ లేక మెజారిటీ ఆఫ్ ఓటింగ్ వచ్చి ఆవిడ డ్రాప్ అయిన ఛాన్సెస్ ఉంటాయేమో, లేదా గేమ్ పరంగా వెళ్ళిపోయిన ఛాన్సెస్ ఉంటాయేమో, సపోర్ట్ పరంగా వెళ్ళిపోయిన ఛాన్సెస్ ఉంటాయేమో అని చెప్పుకోవచ్చు. లాస్ట్ వరకు ప్రతిసారి వచ్చింది ఆవిడ. అందరినీ సపోర్ట్ అడగడం అయితే ఏంటి, ఏదైతే ఏంటి, గేమ్ కోసం ఏమైనా చేయాలన్న రేంజ్లో ఆవిడ వచ్చింది. సో ఇంకోసారి కెప్టెన్ అవ్వాలి అనుకున్న తప్పలేదన్న పాయింట్ కూడా రైటే, ఎందుకంటే గేమ్ టఫ్ అవ్వబోతుంది. ప్రతి ఒక్క గేమ్ని చాలా సీరియస్గా నా కోసం నేను ఆడాలి అనే మనిషిలో తనుజ గారు ఉంటారు. అందులో అయితే తప్పే లేదని అనిపించింది. ఈ విషయంలో మీకు ఎవరిది రైట్ అనిపించిందో కూడా కామెంట్ డౌన్ చేయండి. అండ్ తనుజ వర్సెస్ సుమన్ శెట్టి, ఎక్స్పెక్ట్ చేసిన పాయింట్ ఎవరు లోడ్ అయ్యిందండి. అక్కడ సుమన్ శెట్టి గారిది నేను నా ఛానల్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఒకరు తనుజ నామినేట్ చేస్తే ఈ పాయింట్ కదా చెయ్యాలి, సేఫ్ ఎందుకు ఆడుతున్నారు అని చెప్పి సంజనాది బ్యాలెట్ బాక్స్ చూసినప్పుడు నాకు అర్థమైంది. ఎప్పుడైతే సెకండ్ టాస్క్ ప్రోమో చూసానో ఎస్ ఇది కదా కావాలి, సుమన్ శెట్టి గారు సేఫ్ గేమ్ ఆపేశారు, అదైతే క్లియర్ కట్గా కాల్అవుట్ అవుతుంది. మనం అది చూసుకోవచ్చు. తనుజ వచ్చి సేఫ్ గేమ్ ఇంకా ఎన్నాళ్ళు ఆడతామన్న, సేఫ్ గేమ్ ఆడద్దు అని అనడం అయితే అది కరెక్టే కాదు. ఆయన సేఫ్ గేమ్ ఆపేశారు, డైరెక్ట్ వెళ్ళి తనుజని టార్గెట్ చేశారు, ఒక విన్నింగ్ లిస్ట్లో ఉన్న అమ్మాయిని టార్గెట్ చేశారు, అదైతే క్లియర్గా కాల్అవుట్ అవుతుంది. ఇదైతే వేరే లెవెల్, ఊహించలేదు ఈ నామినేషన్. బట్ గుడ్, అట్లీస్ట్ ఇప్పటికైనా సంజనానే కాకుండా తనుజని నామినేట్ చేయడం అయితే సూపర్. అండ్ నెక్స్ట్ నామినేషన్ గురించి మాట్లాడదాం. ఎవరిదో కాదు, ది మేజర్ ఫైట్. రెడ్ కార్డ్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయేమో అని ఆలోచిస్తున్న సందర్భం క్రియేట్ అయ్యింది అన్నట్లు తెలిసినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ వర్సెస్ డీమన్లో నాకు ఎక్కడో కళ్యాణ్ పాయింట్ రైట్ అనిపించింది. కెప్టెన్ కోసం మన కెప్టెన్సీ టాస్క్లో నువ్వు ఎందుకు గివ్అప్ చేసావు, నవ్వుకుంటూ ఎందుకు వచ్చావు, నీకోసం నువ్వు ఎందుకు ఫైట్ చేయట్లేదు, నీ గేమ్ నువ్వు ఎందుకు ఆడట్లేదు. ఎస్, డీమన్ పవన్ విన్నింగ్ క్యాపబిలిటీ ఉన్న పర్సన్, ఆయన ఎలాంటి టాస్క్ని ఇచ్చి పడేస్తాడు. కానీ ఎక్కడో అట్లాగా చాప్ కింద నీరులాగా మెల్లగా వచ్చి ఇట్లా ఏమంటారు, ఇప్పుడు నా కెప్టెన్సీకి సపోర్ట్ చేయట్లేదు అంటే ఎంతవరకు కరెక్ట్. మొన్న రీతు డీమన్ పవన్ ఉంటున్నప్పుడు డీమన్ పవన్ ఎందుకు క్యాష్ చేసుకోలేదు, సరే క్లోజ్ అయి ఉండొచ్చు, ఆయన కోసం ఆయన ఆడాల్సిన సందర్భాలు కూడా వస్తాయి రాదో తెలియనప్పుడు, ఒక సందర్భం వచ్చినప్పుడు క్యాష్ చేసుకోవాలి. అక్కడ రీతు గారు అలాంటి సందర్భం వస్తే డీమన్ పవన్ని తీయడానికి కూడా ఆలోచించరు, అదైతే క్లియర్ కట్గా తెలుసు. సుమన్ శెట్టి అక్కడ రీతు గారే మిగిలారు. అదే టైంలో వాళ్ళ ముగ్గురు కళ్యాణ్ వెళ్ళిపోయాక డీమన్ పవన్, రీతు, సుమన్ శెట్టి ఉన్నప్పుడు డీమన్ పవన్ గట్టిగా పెట్టుంటే ఖచ్చితంగా డీమన్ పవన్, రీతు మిగిలి ఉంటే ఆ టాస్క్ డీమన్ పవన్ ఇట్లా ఇచ్చి పడేస్తాడండి, బీస్ట్లా ఆడతాడు, తప్పే లేదు అనిపించింది. కానీ కళ్యాణ్ గారు ఆ మధ్యలోని బీజిఎం వేసి మధ్యలో ఆపేశారు, ఏం మాట్లాడుకున్నారో తెలియలేదు. ఇట్లా కాల్తో కూర్చుని కూడా తన్నాడు అనమాట. ఆ రేంజ్లో కళ్యాణ్ గారు కోపం పెట్టారు బయటికి. చూద్దాం నాగార్జున గారు ఏమంటారో చూద్దాం. వీళ్ళిద్దరు ఫైట్లో మీకు ఎవరిది వ్యాలిడ్, ఎవరిది కరెక్ట్, ఎవరిది తప్పు అనిపించింది, లేదా ఎవరు ఓవర్బోర్డ్ అయింది అనిపించిందో కూడా కామెంట్ డౌన్ చేయండి. నాకైతే పర్సనల్గా ప్రతి ఒక్కటి కూడా నేను ప్రోమో చూసి నాకు తెలిసిన అప్డేట్ బట్టి పర్సనల్ ప్యూర్ ఒపీనియన్, ఎవరిని టార్గెట్ చేసింది కాదు, నేను ఎవరి ఫ్యాన్ కాదు. అండ్ నాకైతే ఓవరాల్గా నాకు తెలిసిన అప్డేట్ బట్టి అంతా చూస్తే ఎక్కడో సంజన గారు ఓవర్బోర్డ్ వెళ్ళారు. టూ మచ్ రెవల్యూషన్ ఈజ్ నాట్ కరెక్ట్ అని అనిపించింది. గేమ్ ఆడాలి కానీ ఒకరి మీద నుంచి గేమ్ ఆడకూడదు, ఒకరిని పర్సనల్ టార్గెట్ చేయకూడదు అనేది నా ఫీలింగ్. సో మీకేమనిపించిందో కూడా కామెంట్ డౌన్ చేయండి. ఇంతవరకు నా రివ్యూ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సంజన వర్సెస్ రీతులో మీకేమనిపించిందో కూడా కామెంట్ డౌన్ చేయండి. థ్యాంక్ యూ.